ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా భారత్ కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. పశ్చిమాసియా యుద్ధం తీరు చూశాక భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముప్పును ముందుగానే పసిగట్టే నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ పై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖాముఖి యుద్ధ తంత్రానికి ఇక స్వస్తి చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సైనిక శక్తిని బలోపేతం చేయబోతున్నారు. రక్షణ రంగంలో సాంకేతికతకు పెద్ద పీట వేసేలా చొరవ తీసుకోబోతున్నారు. ఐదో తరం యుద్ధ విమానాలు కాదు, ఆరో తరం ఫైటర్ జెట్స్ తయారీకి వేగంగా పనులకు శ్రీకారం చుట్టడానికి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే యుద్ధ ప్రాతిపదికన స్వదేశీ S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను డెవలప్ చేస్తున్నారు. డ్రోన్స్ ను ధ్వంసం చేసే అనంత శస్త్రాల తయారీ ఊపందుకుంటుంది. పార్లమెంట్ కు సమర్పించిన రక్షణ శాఖ కమిటీ నివేదికలో ఇలాంటి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. అదేంటో చూద్దాం. భారత్ యుద్ధ విమానాలకు శక్తివంతమైన స్వదేశీ ఇంజిన్స్ సమకూర్చబోతుంది. నావికాదళం కోసం అభేద్యమైన రక్షణ కవచాన్ని రెడీ చేస్తున్నారు. AI లేదా సైబర్ డిఫెన్స్ వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వబోతుంది రక్షణ శాఖ. అస్త్ర, నాగా, దువాస్త్ర వంటి మిసైల్స్ తయారీ చాలా కీలకం. మార్క్ 2 వేరియంట్స్ పైన ప్రత్యేక కార్యాచరణ రూపొందబోతుంది. రైట్, వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శబ్ద వేగం కంటే 5 రెట్లు అధిక శక్తితో ప్రయాణించే హైపర్సోనిక్ స్పీడ్తో వెళ్తే ఆరో తరం యుద్ధ విమానాలు. గాల్లో ఎగురుతున్న సమయంలో అవసరానికి తగ్గట్టుగా రెక్కలను మార్చుకునేలా డిజైన్ చేయబడింది. ఇది అడాప్టివ్ షేప్ లో ఉండబోతుంది. గాలిలో ఉండగానే కంట్రోల్ సెంటర్ తరహాలో మారి డ్రోన్స్, ఇతర విమానాలను నియంత్రణలోకి తీసుకునేలా ఫ్లైట్ కమాండ్ సెంటర్ ను రెడీ చేస్తున్నారు. ఏకకాలంలో అనేక డ్రోన్స్ కు ఆదేశాలు ఇస్తూ శత్రువులపై దాడి చేసేలా డ్రోన్ స్మార్ట్ కంట్రోల్ రాబోతుంది. రాడార్ కు చిక్కకుండా శత్రువుల కళ్ళు గప్పి దాక్కుని దాడి చేసేలా స్టెల్త్ టెక్నాలజీని ఎంచుకుంటున్నారు. కేవలం ఎగరడానికి శక్తి ఇవ్వడమే మాత్రం కాకుండా ఎలక్ట్రానిక్ వ్యవస్థను శీతలంగా ఉంచుతూ విద్యుత్ సరఫరా అయ్యేలా డ్యూయల్ మోడ్ ఇంజిన్ రెడీ చేస్తున్నారు. అయితే రక్షణ శాఖలో AI వినియోగం ఎలా ఉండబోతుందో ట్రాక్ చేసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సో AI డిఫెన్స్ రంగంలో ఎలా ఉండబోతుందో మనం మాట్లాడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తూ సొంతంగా నిర్ణయం తీసుకునేలా AI అలాగే హైటెక్ సిస్టమ్ ను అడాప్ట్ చేసుకోబోతుంది రక్షణ శాఖ. ఎక్కువ దూరం ఎగరడం, శత్రువుపై కన్నేయడం, మరింత సమర్థవంతంగా దాడి చేయడానికి సుదూరు ప్రాంతాలపై నిఘా పెట్టడం వీటి ఉద్దేశం. గాలిలో ఎగురుతున్న సమయంలోనే స్వయంగా కమాండ్ కంట్రోల్ తరహాలో పనిచేసేది ఆరో తరం యుద్ధం విమానం. దేశ రక్షణ అంశాలను దృష్టిలో పెట్టుకొని నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ కు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు అవసరంగా భావిస్తున్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే భారత రక్షణ శాఖ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది కూడా. ఇప్పుడు ఏకకాలంలో 5వ తరం, 6వ తరం యుద్ధ విమానాల తయారీపై పడింది. మోడర్న్ వార్ఫేర్ లో భాగంగా భారత్ ను బలోపేతం చేయడానికి కేంద్రం వార్షిక బడ్జెట్ లో భారీగా నిధులు కూడా కేటాయించింది. పార్లమెంట్ కు సమర్పించిన నివేదిక ప్రకారం 2026-27 సంవత్సరానికి డిఫెన్స్ బడ్జెట్ లో ఖర్చుకే 2,19,306 కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చింది కూడా. ఇది గత ఏడాదితో పోల్చుకుంటే 21.84% ఎక్కువ. ఈ నిధులతో అత్యధికంగా సాంకేతికతకు పెద్దపీట వేస్తారు. అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తారు.
ఏఐ సైబర్ డిఫెన్స్ కు ప్రాధాన్యం ఇచ్చేలా డిఆర్డీఓకు ఇచ్చిన బడ్జెట్ ఇది. ఏఐ ఆయుధాలు, సైబర్ రక్షణ పెంచడం, మొత్తంగా శత్రువుల దాడులను మధ్యలోనే అడ్డుకొని నాశనం చేసేలా అస్త్రాలను తయారు చేస్తారు. సముద్రంలో శత్రువుల దాడులను నిర్వీర్యం చేయడానికి అడ్వాన్స్డ్ టార్పీడో డిఫెన్స్ సిస్టమ్ లేదా యాంటీ డ్రోన్ సిస్టమ్ తయారు చేస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చేలా నావిక దళానికి రక్షణ కవచాన్ని తయారు చేయబోతున్నారు. క్విక్ రియాక్షన్ లో భాగంగా సఫరేట్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను డెవలప్ చేసేలా అనంత శస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. శత్రువుల డ్రోన్స్ తక్కువ ఎత్తులో ఎగిరే ప్రమాదకర అస్త్రాలను సైతం ఇవి నాశనం చేస్తాయి. రష్యాకు చెందిన S-400 ఆధారంగా భారత్ స్వయంగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. సుదూరంలో ఉన్న శత్రువుల మిసైల్స్, విమానాలను ఇవి లక్ష్యంగా చేసుకుని మధ్యలోనే ధ్వంసం చేస్తాయి. శత్రు దేశాల బ్యాలిస్టిక్ మిసైల్స్, యుద్ధ విమానాల నుంచి రక్షించేందుకే స్వదేశీ S-400 సిద్ధం చేస్తున్నారు. 5వ తరం యుద్ధ విమానం కోసం AMCA డిజైన్ రెడీ అయింది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం ఇది డ్రాయింగ్ బోర్డు నుంచి కార్యాచరణ దిశగా వెళ్తుంది. త్వరలోనే తయారీ పనులు మొదలు కానున్నాయి. అయితే రక్షణ బడ్జెట్ ను చూస్తే గత 10 ఏళ్ల కాలంలో చాలా వృద్ధి కనిపిస్తోంది. 2018-19లో 4.04 లక్షల కోట్లుగా రక్షణ బడ్జెట్ ఉంటే 2026-27లో ఇది 7.84 లక్షల కోట్లకు చేరుకుంది. ఇలా నిధులు అధికంగా ఇచ్చి ఎక్కువ భారం యుద్ధ విమానాల కొనుగోలు, వాటి ఇంజిన్స్ తయారీకే 64,000 కోట్లు కేటాయించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో రక్షణ రంగానికి ఇచ్చిన కేటాయింపులను పరిశీలిస్తే వాటిపై ఆపరేషన్ సింధూర్ ప్రభావం బాగా కనిపించింది. త్రివిధ దళానికి 7.84 లక్షల కోట్లు ఇచ్చిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2025-26 బడ్జెట్ కంటే ఇది 1,00,000 కోట్లు అధికం. మొత్తంగా చూస్తే 15% వృద్ధి కనిపిస్తోంది.